పొలిటీషియన్ అంటే రాజకీయ నాయకుడు అంటే ఖచ్చితంగా పదవి ఉండాలి. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం పదవి ఉంది? వాడే ఇచ్చుకోడు, ప్రభుత్వ సలహాదారు అంట, గాడిద కొడుకు. ఆడు భార్గవరెడ్డికి ఏముంది? ఆడోలో ఫోటోలు మార్ఫింగ్ చేసే నా కొడుకు కూడా అదొక ఒక పదవే. ప్రతి బోకు నా కొడుకు స్పోక్ పర్సన్ అవుతున్నాడు. అయ్యి వాళ్ళ పదవులు. మీరు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వస్తే మనకు తెలియదు అబ్బాయి. నేను ఒకటే చెప్పాను కదా దేవుడి సాక్షిగా, నేను దానికి అర్హుడిని, నేను అది చేయగలను, ఆ గడ్స్ నాకున్నాయని ఇస్తే నేను ఏది వద్దను. కానీ ఒక్క అవినీతి చేయను, ఒక రూపాయి తిన్ను, ఒక అబద్ధం చెప్పను. అన్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసిన యాక్టర్స్ అంటే మీరు ఇంకా శ్యామల గారు చాలా మంది ఉన్నారు. చిల్లరది అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, పరిస్థితి ఏముండదు, చిల్లర లెక్క పెట్టుకుంటుంటది. ఇంట్లో కుండీ ఉంటుంది కదా, కుండీ అదే ఆ బిడ్డకి వేస్తుంటది. నాది రూపాయి, నీది రూపాయి, నీది రూపాయి, అవి లెక్క పెట్టుకుంటది. అవి ఫ్లైట్ ఖర్చులు సరిపోవు. మొగుడు మీద 3-4 కేసులు ఉన్నాయి. ఆడేదో ₹1,00,000 ఆడు మోసం చేశాడని. ఆవిడ మీద ఎన్ని కేసులు ఉన్నాయి నాకైతే తెలియదు, క్షమించాలా. ఆ కేసులన్నీ పురమాయించుకోవడానికి అన్న దగ్గరకు పోయింది. ఆవిడ మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు నేను అన్నానబ్బా, నా దగ్గర ఆధారాలు లేవు, ఆరోపణలు మాత్రం చేస్తా. ఆధారాలు లేనప్పుడు నేను మాట్లాడు. వెళ్ళింది మంచి జాకెట్ గుడ్డ ఒకటి వేసుకొని, మా బడవ నేను కాకపోతే మంచి మహిళా మండలి అధ్యక్షులని పోయింది. పోయి గుంటనక్క ముసల కుక్క అనింది. మొన్న వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి ఆయాసం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, మంచి చేయలేదనింది. ఇప్పుడు అన్న 11 సీట్లు ఉన్నాయి, మంచి బాగా చేస్తాడు. దీనికి రేపు దీని బతుకు ఇండస్ట్రీలో సీరియల్ కాదు కదా, షార్ట్ ఫిల్మ్లు కూడా ఎవరు దీనికి మాట్లాడాలి, విమర్శించు. ఒక పార్టీలో ఉండడం తప్పు కాదయ్యా, పార్టీలో ఉండి మాట్లాడు, హుందాగా మాట్లాడు. నీకు ఏమి తెలుసని మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు 35 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వలేదా? ఎంతమంది సినిమా ఆర్టిస్టులకి డబ్బులు ఇవ్వలేదా? ఎంతమందికి కూతుర్లు పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇవ్వలేదా? అప్పట్లోనే సత్యానంద గారికి డబ్బులు ఇచ్చారు, సత్యానంద గారే ఒప్పుకున్నారే. దీనికి ఏం తెలుసు? చిపురు చిట్టు మొహం దానికి, ఈ చిల్లర దానికి ఏం తెలుసు? ఇలా మొగుడు ఒక డెకాయిట్ నా కొడుకు, వాడు ₹1,00,000 ఎవరితో ఎత్తేస్తే కేసులు నడుస్తున్నాయి. నువ్వు వచ్చేసి ఇక్కడ మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారి గురించి? మెడలు ఎంచుతారు చూసుకో. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మన హైపర్ ఆది గారు కావచ్చు, ఇట్లా చిన్న చిన్న వాళ్ళందరూ వచ్చి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కేవలం పైసలకు ఆశపడి వచ్చిరని చెప్పి గతంలో. ఎవరికి ఇప్పుడు పైసలు ఆశ పెడితే అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర యాడ్ డబ్బులు ఉన్నాయి, ఎందుకు ఇవ్వాలా అంటే? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక వ్యక్తిత్వం, ఒక చరిత్ర, ఒక చరిష్మా, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏది పని చేయదా? ఏమి ఇవ్వలేదా ఖర్చుల మందం? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. నేను అసలు బాగాలేదు కట్టాను. నేను నెల్లూరుకి వెళ్ళా, నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను. నేను అలా రూపాయి తీసుకొని అమ్ముడు పోవాల్సిన అవసరం నాకు లేదు. నా పరిస్థితి బాగానే ఉంది దేవుడి దేవల్ల. వాళ్ళు కూడా ఎవరు తీసుకోవాలి, స్వచ్ఛందంగా వాళ్ళు వెళ్ళారు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక చరిత్రలో వాళ్ళు ఒక భాగస్వామి అవ్వాలని వెళ్ళారు, స్వార్థంగా వెళ్ళారు. ఆ గెలుపులో మనం కూడా ఉండాలి, గొప్ప వ్యక్తి అని. అక్కడ అందరూ. మీరు సూటిగా చెప్పండి, గతంలో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసినప్పుడు ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన ఎందుకు నమ్మలేదు? ఇప్పుడు ఎక్కడ నమ్మలేదు కాదన్నా, అంటే నమ్మలేదని కాదు, రాజకీయంలో ప్రవేశం అనేది చాలా గట్టిగా ఉండాలి. రాజకీయంలో ప్రవేశం అంటే మనం అంటే ప్రతిదానికి ఇప్పుడు పొలిటికల్గా దిగాను అనుకోండి, నా సినిమా పనిచేయదు ఇక్కడ. నా వ్యక్తిత్వం మారిపోవాలా, సౌమ్యంగా మాట్లాడిన మంచోని అంటే ఓట్లు లేరు. ఎప్పుడైతే ఈయన 5 సంవత్సరాలు పడ్డ కష్టం, అనుభవం, పోరాటం, ఇప్పుడు 2014 ముందు 19 వరకు ఆయన చేసిన పోరాటాలు వేరు, 5 సంవత్సరాలు చేసిన పోరాటాలు వేరు. ఆ పోరాటాలు జనాల్లో గట్టిగా బలంగా వెళ్ళిపోయినాయి. ఒక ఆడియో వేరు, వీడియో వేరు. ఆడియో అంటే ఫోన్లో మాట్లాడితే నా ఫీలింగ్స్ అర్థంగా, వీడియో పవన్ కళ్యాణ్ గారి వీడియోలు కొన్ని 100 చూశారు. ఆ పోరాటం, అలుపెరగని పోరాటం, తనని తిడుతున్నా, వాళ్ళ అమ్మని తిడుతున్నా, వాళ్ళ అక్కలను తిడుతున్నా, కూతుర్ని తిడుతున్నా, సహనంగా ఉండి అన్ని కోట్ల రూపాయలు తీసుకునే సినిమా ఒక హీరోయిన్ కూడా అవన్నీ వదులుకోవడం అంటే, ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు బంగారం కరగాలన్నా కూడా అంత ఈజీ కరగదు, దానికి ఒక ఉష్ణోగ్రత, వేడి కావాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి చరిష్మా కోట్ల రూపాయల హీరో అయినా కూడా వెంటనే రాజకీయ నాయకులు అవ్వలేరు. దానికి ఒక వేడి కావాలి, ఆ వేడి తగిలింది, బంగారం కరిగింది. ఇదే ఊపు అన్ని 20 చోట్ల కాకుండా ఒక 50 చోట్ల పోటీ చేస్తే ఇదే ఊపు ఉంటుండేనా జనసేన? ఎంతవరకు శక్తి ఉందో అంతవరకే చేసుకున్నాడు ఆయన. మనం ఎక్కువ ఊహించకూడదు. 21 స్థానం పెట్టుకున్నాడు, 21 గెలిపించాడు. ఈరోజు పార్టీ బలోపేతం అయిపోయింది. ఏమో ఇంకొక 30 ఇచ్చున్నా అంటే ఈ మాత్రం 21 క్లీన్ చిట్ చేసి 21 అంత ఆవేశంగా ఓట్లు అయినప్పుడు 50 ఎందుకు వెళ్ళి పాపమా? కూటమిలో భాగంగా తప్పని పరిస్థితి. నిన్న ఒక వీడియో పవన్ కళ్యాణ్ గారు ఇంటి నుంచి బయటకు వస్తున్న సందర్భంలో అభిమానులు అందరూ సీఎం అని అరుస్తున్నారు కదా. ఒకవేళ ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి స్థానం ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీ వ్యక్తిగతంగా? సీఎంగా చంద్రబాబు గారే, అది ఫైనల్. ఎందుకంటే ఓట్లు చూసుకున్నా అంటారన్నా, నువ్వు నన్ను ఇప్పుడు మనం కూడా మనం మినిమం సెన్స్ ఉండదా? ఒకటి చెప్తున్నా, ఆయన సీఎంఏ. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకపోయినా ఆయన ప్రయాణం ఎప్పుడు సీఎంఏ. 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలిచిన తన చాలా విషయాలు త్యాగం చేసి సమానం చెప్తున్నారు. తెలివిగా ఏముంది? ఈరోజు నిజంగా చంద్రబాబు గారు ఆయన తక్కువ చేసి మాట్లాడలే. మోడీ గారి దగ్గరికి ఇద్దరు కలిసే వెళ్ళారు.
రేపు కలిసి ఆయన ప్రమాణ స్వీకారం, ఈయనకి ఇచ్చే రేంజ్ ఈయన ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు బాహుబలి అని నేను అన్నప్పుడు అరస్తాడు చూడు, బాహుబలి టంగ్ టంగ్ టంగ్, అది చూస్తావు రేపు. ఒక అర్ధ గంట సేపు అరుపులు కొడితే జగన్మోహన్ రెడ్డికి వణుకు పడుతుంది చూడు. నీకు దమ్ముంటే ఈ వైసీపీ డకాయిట్ నా కొడకల్ని పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక్క 2 నిమిషాలు చూడమని చూద్దాం. చరిత్రలో ఇది ఎప్పటికీ తిరిగి రాని ఘట్టం. కరెంటు పోతే నా కొడుకులు కరెంట్లైనా తీసేస్తారు, జనరేటర్లు పెట్టుకోండి. సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ చరిత్ర ఆ రోజు మొదలవుతుంది. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసాడు ఒక ½ అన్ అవర్ పవన్ కళ్యాణ్ నేను అంటేనే ఇంకో అంటుంటది, మైకులు పగిలిపోతాయి. జగన్మోహన్ రెడ్డికి వేసే అతిపెద్ద శిక్ష పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం. దమ్ము ఉంటే ఆ ప్రమాణ స్వీకారం చూసి పక్క రోజు బతకమని. రైట్ అన్న, మీరు మాటకు ముందు ఒకసారి మాటకు ఒక తర్వాత వైసీపీ గుండాలు వైసీపీ రౌడీలు అంటున్నారు కదా. అవును, మీ ప్రభుత్వం ఏర్పడింది, అటువంటి గుండాలు రౌడీలకు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పేది ఏమి లేదు, గోవ మీద కొట్టడమే, ఇంక చెప్పేది ఏముంటుంది? కొట్టుకుంటూ పోవడమే నా కొడకల్ని. మాటలు లేవా? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, తన్నుకుంటూ పోవడం ఒక్కొక్కరిని జైలుకి. చిన్న అరాజకాలు నువ్వు ఆంధ్రప్రదేశ్లో లేవబ్బా. నువ్వు మంచిగా హెయిర్ స్టైల్ డ్రెస్ వేసుకొని ఎంపీలతో తిరుగుతున్నావు, నువ్వు మా పేదలతో తిరిగి ఆంధ్రప్రదేశ్లో తెలుస్తుంది. లేదు, నేను ప్రజల్లోనే ఉన్నామన్నా. ఏడుంటావు నువ్వు ప్రజల్లో? మా రోడ్లు తెలుసా నీకు? కేతిరెడ్డి 3 సార్లు పడితే 3 సార్లు యూట్యూబ్లో తీసేసినాడు వీడియో. ఏమా బాగుండవా అన్నాడు, దబాను పడ్డాడు. నువ్వు అలవనేని వంశీ అయినా, కొడాలి నాని అయినా, పేరు నాని అయినా, సజ్జల రామకృష్ణ అందరూ కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోయినారు. సరేనా, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాబోయే రోజుల్లో మేము మీ పార్టీలో వస్తాం, కేవలం ఒక కార్యకర్త లెక్క ఉంటాం అని చెప్పి మీరు చెప్తున్న సోకాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఈ రోజా కానీ వంశీ కానీ వీళ్ళందరూ వస్తామనంటే వాళ్ళకి ప్రవేశం ఉంటుందా టీడీపీలో? ఈ వైసీపీ అంటే ఇప్పుడు మా పార్టీకి డ్యామేజ్ చేసి, మా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి, మమ్మల్ని పట్టుకొని బూతులు తిట్టి, మమ్మల్ని టార్గెట్ చేసి ఇన్ని చేసిన వాళ్ళని రేపు ఓటమి భయంతోనో కొడతారో తిడతారని చెప్పేసి మళ్ళీ మాతో కలుపుకుంటే మాకేం విలువ? అది వాళ్ళని టార్చర్ పెట్టడం మా పని. వాడు ఏ తప్పు చేశాడో ఆ తప్పుకి వాడి బాధని, ఆ పెయిన్ అనిపించి తెరాల్సింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉంటారు. ఇక్కడ శాశ్వత శత్రువులే ఉన్నారు, మిత్రులు ఎవరు లేరు. వైఎస్ఆర్సీపీలో శాశ్వత శత్రువులే ఉన్నారు, శాశ్వత మిత్రులు లేరు. వాళ్ళని వాళ్ళ మీద ఎవరి మీద ప్రేమ రాదు. రైట్ అన్న, టీడీపీ కూటమిని ఇంత ఘన విజయాన్ని అందించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక యాక్టర్గా, ఇప్పుడు ఒక పొలిటీషియన్గా ఆర్పి గారు ఒక మంచి సందేశం ఇవ్వాలి మీ రాష్ట్ర ప్రజలకంటే ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాజ్యమా, ఊపిరి పీల్చుకో, కూటమి వచ్చింది. ఇంతవరకు జరిగిన దౌర్భాగ్యాలు, అఘాయిత్యాలు, తిరుమల తిరుపతి దేవస్థానం నాశనం కానీ, వాళ్ళు చేసిన దందాలు, కబ్జాలు, మాఫియాలు, బ్లాక్మెయిల్లు, మొత్తానికి హత్యా రాజకీయాలు ఇవన్నీ కూడా మీరు చెప్పుతో కొట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చెక్ పెట్టారు. 164 సీట్లు అంటే ప్రపంచ చరిత్రలోనే ఇది తొలి అధ్యాయం. ఎంపీ సీట్లు కూడా 20 చిల్లర వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారికి 2 వచ్చినాయి. మంచి కూటమి మనకు వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుంది. బూతులు లేని సామ్రాజ్యం రాబోతుంది. ఆడవాళ్ళకి విలువ ఉంటుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి పరిశ్రమలు వస్తాయి. సంస్కారవంతమైన వాళ్ళు మనకి రాజకీయ నాయకులుగా మన కూటమి ఖచ్చితంగా ఉంటుంది. 100% పేదవాడికి నేను చెప్పాను కదా. ఇంతసేపు మన ఇంటర్వ్యూలో మనం ప్రతీకారం తీర్చుకోవడమే అన్ని మీరు మాట్లాడారు తప్ప ప్రజలకు నిజమైన పథకాలు వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడమే ప్రజలకి సంక్షేమ పథకం నెంబర్ 1 పాయింట్. నీకు తెలియకపోతే కామ్గా ఉండు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గుండాల్ని కుక్కలను కొట్టడమే ఫస్ట్ సంక్షేమ పథకం. ఎందుకంటే వాళ్ళు చేసిన అఘాయిత్యాలు, రోడ్డు లేకపోతే పర్లేదులే అన్న, నీళ్ళు లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యశ్రీ లేకపోయినా పర్లేదు, ఎట్టో ఒకటి కష్టపడి వాడు ఆరోగ్యం వాడు కాపాడుకుంటాడు. కానీ ఒక్క మాట మాట్లాడినా కూడా ఎగిస్తనడాలు, ఏదైనా మాట్లాడాలంటే నరకతాన్ని చెప్పడాలు, బూతులు తిట్టించాలని చూసావా? ఫస్ట్ వీటన్నిటికన్నా వాటిని ఆపడమే అతి పెద్ద సంక్షేమ పథకం ఇప్పుడు. అంతే, ఇదే అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అభివృద్ధి, అదే మీ ప్రధాన ఎజెండా. ప్రధాన అజెండా అదే. దాని తర్వాతనే అభివృద్ధి. ఫస్ట్ ఇది అంతా 5 రోజులు ఎత్తేస్తారు, 5 రోజులు చేపల కట్టలు తెచ్చేసినారు, వ్యవసాయం చేస్తారు, తీసేస్తారు అంతే. ముందు అవి ఉండకూడదు. ఆ మనుషులు అంటే సంపడాలు గింపడాలు కాదు, లా ప్రకారం వాళ్ళు ఏ తప్పు చేశారో దాంట్లో పెట్టడం అంతే. వరి పొలంలో కలుపు మొక్కలు తీస్తామని, దాని తర్వాత వ్యవసాయం చేస్తాం. సాయం వ్యవసాయం 2 ఉంటాయి. ఆ వ్యవసాయంలో మీ పాత్ర ఏందంటున్నా నేను? విత్తనాలు చల్లుకుంటా పోతా ఉండడమే. ఇట్టొక 4 నీళ్లు చల్లుకుంటా
రైట్ ఆరిపన్న, ఇంతసేపు పిలవంగానే మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సందేశాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఉపేంద్ర బాయ్.